అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్లకు చంద్రకళ ఒకే ఒక్క చెల్లెలు. అన్నదమ్ములు ముగ్గురికి తన చెల్లెలంటే పంచ ప్రాణాలు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినా తన చెల్లెలకి అనేక రకాల బొమ్మలను కొని తెచ్చేవారు. కొంతకాలం గడిచింది. చంద్రకళ అన్నలు ముగ్గురికి పెళ్ళిళ్ళయ్యాయి. వారి భార్యలకు చంద్రకళ అంటే అస్సలు గిట్టేది కాదు. ఆమెను ఇంటి నుంచి బయటకు తరిమి వేయాలని అనుకున్నారు. భర్తలకు మాయమాటలు చెప్పి ఆమెను ఇంటి నుండి బయటకు పంపించారు. చంద్రకళ దుఃఖిస్తూ ఒక నగరానికి చేరింది. అక్కడ రాజకోట ముందు ఒక యువకుని శరీరమంతా సూదులు గుచ్చి పడి ఉన్నాడు. అతను బాధతో ఏడుస్తున్నాడు. అతనెవరు, ఎందుకలా ఏడుస్తున్నాడు అని చంద్రకళ అక్కడున్న ప్రజలను అడిగింది. ఇతడు చంద్రశేఖరుడని ఈ దేశ రాజకుమారుడు. ఇతని బాల్యంలో ఆకతాయితనం వలన ఆస్థానానికి వచ్చిన ఋషిని సూదితో గుచ్చాడు. అతను కోపించి ఒళ్ళంతా సూదులవుగాక అని శపించాడు అని చెప్పారు. మరి ఆ శాపానికి విముక్తి లేదా అని చంద్రకళ ప్రశ్నించింది. ఇతని ఒంటి మీద సూదులు చూశావు కదా, వందల సంఖ్యలో సూదులున్నాయి. ఎవరైనా కన్య నియమనిష్టలతో దేవుని పూజిస్తూ సూదులు తీయాలి. అయితే రోజుకు ఒక సూది మాత్రమే తీయాలి. అంతకంటే ఎక్కువ తీయాలని ప్రయత్నిస్తే రాజకుమారుడు చనిపోతాడు అని అక్కడి ప్రజలు చెప్పారు. రాజకుమారుని బాధ చూసి చంద్రకళకు చాలా జాలి వేసింది. ఎలాగైనా అతనిని రక్షించాలని నియమనిష్టలతో పూజలు చేస్తూ సూదులను తీయడం ప్రారంభించింది. సూదులన్నీ తొలగించడం పూర్తి అయ్యేసరికి 2 సంవత్సరాలు పట్టింది. ఆమె చేసిన సేవలకు, త్యాగానికి రాజకుమారుడు ఎంతో సంతోషించాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ హాయిగా జీవించారు. ఇంతకు చంద్రకళ తీసిన సూదులెన్నో చెప్పగలరా?